పిల్లలు చిన్నప్పుడు మా ఆయనకి 100 రూపీసే కూలి వచ్చేదన్నమాట. ఏం చేసేవారు ఆయన? కార్పెంటర్ వర్క్ చేస్తుంటారు. కార్పెంటర్ వర్క్. ఓకే. మా అత్తయ్య వాళ్ళ ఊరు శ్రీకాకుళం. నాకు 14 years లో మ్యారేజ్ అయిపోయింది. 14 years కి? ఓకే. 14 years లో మ్యారేజ్ అయిపోయింది. అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి నాన్నగారికి చదువు అంటే అసలు ఇష్టం ఉండదు. ఆడపిల్లలు చదువుకోకూడదు, వండుకోవాలి, వంట చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఇంట్లో పనులు నేర్చుకోవాలి. సో నాన్న ఆ టైప్ మెంటాలిటీ అనమాట. సో తమ్ముడు ఒక్కటే చదివించారు. నన్ను చదివించొద్దంటే అమ్మేమో నాన్నకి తెలియకుండా చదువుకొనిలే, కొంచెం ఏదైనా వస్తుంది కదా అని చెప్పి సో అమ్మ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది నన్ను. అప్పట్లో 70 రూపాయలు 60 రూపాయలు ఉండేది ఫీజు. దానికి కట్టడానికి కూడా పాపం చాలా సఫర్ అయ్యేదమ్మ. నాన్న తాగేసి అమ్మని ఇబ్బంది పెట్టడం, సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా చిన్నప్పుడు. బట్ అమ్మ అట్లాగే చదివించింది 9th వరకు. నేను 13 years లో మెచ్యూర్ అయిన తర్వాత నాన్నగారు ఎవరు క్వార్టర్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు నాకు కూతుర్ని అన్నట్టు మాట్లాడేవాడు అనమాట. సో ఎక్కువ మందుకి అంత బానిస అయిపోయి ఉండేవాడు అనమాట. సో దానివల్ల నాన్నగారు అట్లా అంటుంటే అమ్మ భయపడిపోయింది. నాకులాగే నా కూతురికి కూడా ఎవరికైనా వాళ్ళకి ఇచ్చేస్తారేమో టెన్షన్ పడిపోయి సో వాళ్ళ అన్నయ్య కొడుక్కి మాట్లాడి నాకు అసలు పెళ్ళి అంటేనే నాన్న చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోవద్దు అనిపించింది. మంచిగా చదువుకోవాలి, ఎవరి కోసమైనా ఏదైనా చెయ్యాలి అనే ఉండేది చిన్నప్పుడు. పెళ్ళి అయితే చేసుకోవద్దు, 100% పెళ్లి చేసుకోవద్దు అనుకునేదాన్ని. అట్లా అనుకునే టైంలో నానేమో వీళ్ళని పెళ్లి చేసుకోవాలని, మా అమ్మాయి నువ్వు క్వార్టర్ ఇస్తే నీకు ఇచ్చేస్తాను మా పాపని అన్నట్టు అట్లా మాట్లాడేవారు అనమాట. ఎవరు వచ్చినా కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. నాకు ఇంట్లో సరిగ్గా చూసుకునే వాళ్ళు కాదు. అంటే మాకు తెలియని వయసు, అమ్మ నాన్నకి గొడవ అయితే ఉండేది, మాకు టెన్షన్ ఎక్కువ వచ్చేది అనమాట. ఇప్పుడు తమ్ముడు అంటే చిన్న పిల్లడు, బాగా నాకు 13 years అంటే వాడికి 11 years, వాడికి ఏం తెలుస్తుంది, ఆడుకునే పిల్లడు కదా. సో స్కూల్ నుంచి రాగానే వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. బట్ నేను ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళిచ్చేవాడు కాదు మా నాన్న. సో ఇంట్లోనే ఉండాలి, ఎక్కడ ఆడపిల్లలతో మాట్లాడకూడదు, మగ పిల్లలతో మాట్లాడకూడదు. సో చాలా స్ట్రిక్ట్ అనమాట నాన్న. సో ఇప్పటికే అలాగే ఉంటారు స్ట్రిక్ట్ గానే. బట్ సో అట్లా అయిపోయింది. అమ్మాయి వాళ్ళ అన్నయ్య కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు. సో మామయ్య వాళ్ళ కొడుకే మా స్వామి గారు. మీ సొంత బావే. కానీ చాలా చాలా అసలు అమ్మ చేసింది కానీ ఎలా ఉంటారో ఏంటో అని. ఫస్ట్ స్టార్టింగ్ లో అత్తయ్య వాళ్ళు చాలా కష్టపెట్టారు, కొట్టడం. విలేజ్ లో అంటే అత్తయ్య వాళ్ళది శ్రీకాకుళం కదా. సో ఆమెకి నేనంటే కొంచెం వాళ్ళ అన్నయ్య కొడుకు ఇచ్చి కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పి. సో వాళ్ళకి ఏమి ఉంటాయి కదా, సో మా అన్నయ్య కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి, మా మామయ్య గారికి ఏమో చెల్లెలు కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి. సో అట్లా వాళ్ళకు ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటంటే మామయ్య గారు చెల్లెలు కూతుర్నిచ్చి పెళ్లి చేసుకుంటే మంచిగా మాకు బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇంకొక పెద్దమ్మ వాళ్ళ కూతుర్ని చేద్దాం అనుకునే టైంలో మా ఆయన గారికి ఇష్టం లేక నన్ను చేసుకుందాం అనుకున్నారంట. సో ఆ టైంలో నాకు తెలియదు. బట్ మా ఆయన నాకంటే 10 ఏళ్ళు పెద్దవాడు అవడం వల్ల సో ఆయనకి ఇష్టాలంటే ఏంటో తెలుసాయి. నేను చిన్నదాన్ని కదా, బట్ నాకు పెళ్లి అనే థాట్స్ కూడా లేవు. నేను మెచ్యూర్ అయిన తర్వాత తాతయ్య గారి వాళ్ళ నాన్నగారు రణస్థలం అనమాట తీసుకెళ్తారు. మెచ్యూరి ఫంక్షన్ కి ఏంటంటే విలేజ్ లోటి మా ఇంట్లో అడుగు పెట్టించాలి అని చెప్పి తీసుకెళ్తారు కదా. సో అట్లా తీసుకెళ్లి ఆ 1 week రిటర్న్ వచ్చేసరికి పెళ్లి అని చెప్పి అన్నారు.